అందరికీ నమస్కారం. నా పేరు ఠాకూర్ సురేఖ. తిరిగి మళ్ళీ మీ ముందుకు కొత్త రెసిపీతో వచ్చాను. ఈరోజు చూడండి, మునక్కాయ జ్యూస్ అండి. సమ్మర్లో పిల్లలకు చాలా బాగా పనిచేస్తుంది. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న మునక్కాడలండి, ఈ విధంగా ఉడకబెట్టి పెట్టుకున్నాను. దీని వాటర్ని ఇప్పుడు వంచేసుకుంటున్నాను. దీని వాటర్ని దీన్ని పక్కన పెట్టేసి ఈ విధంగా వంచేసుకుంటాము. ఒక 2 నిమిషాలు దీన్ని చల్లార్చుకుందామండి. 2 నిమిషాల తర్వాత ఇలా చల్లారి తెచ్చుకున్నాను. ఇందులోకి ఇప్పుడు కొంచెం జీరా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. దీనికి తగినంత, ఇది స్వీట్ కాదండి, దీనికి ఉప్పు, ఈ విధంగా ఇందులో ఉప్పు కలుపుకుంటున్నాను. ఒక నిమ్మకాయ అండి, ఒక నిమ్మకాయ సగభాగం మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి చూడండి, ఇలా గ్లాస్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఐస్ ముక్కలు వేద్దామా ముందుగా. ఓకే, ఐస్ ముక్కలు వేస్తున్నాను. ఐస్ ముక్కలు వేసి ఈ విధంగా ఈ జ్యూస్ను తీసుకుంటాను. ఇప్పుడు ఇది అండి శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది, పిల్లల జ్ఞాపక శక్తిని పెంచుతుందండి. ఇది ఈ రెసిపీ వల్ల ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఇందులో సబ్జా గింజలు కానీ లేకపోతే మీకు నచ్చిన పుదీనా ఫ్లేవర్ కానీ ఏదైనా వేసిస్తే చక్కగా తాగిస్తారండి పిల్లలు. ఇప్పుడు చూడండి, ఈ మునక్కాడలు మిగిలాయి కదండి, దీన్ని ఇప్పుడు టమాటా గ్రేవీ వేసి కర్రీ చేసేస్తానండి, పడేయను. ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ మీకు ధన్యవాదాలు. చిన్న కవిత అండి. తుమ్మెద ఎక్కడని వెతకాలి నిన్ను, క్షణం ఆగకుండా ఉరకలు వేస్తున్నావు, నీ తుంటరి పనులతో చెట్ల పండ్ల రసాన్ని పీలుస్తున్నావు, భయమే లేదా నీకు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.